నేపాల్ దేశంలో పుగ్లియా అనేటువంటి ఒక గ్రామము ఉంది. అక్కడే ప్రజలు ఎక్కువగా పని చేసుకునేటువంటి వాళ్ళు ఈ రాళ్ళు పగలగొట్టేటువంటి పనులు చేసి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అక్కడ చాలా ఎత్తైనటువంటి పెద్ద పెద్ద రాతి కొండలు ఉన్నాయి. అంటే పెద్ద రాళ్ళే కొండలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని కొట్టుకొని మనం ఎలా కంకర్లు తర్వాత చిప్స్ ఇవన్నీ తయారు చేసుకొని బిల్డింగ్లు కట్టుకోవడానికి ఉపయోగిస్తామో వాళ్ళు ఆ పనుల మీద బ్రతుకుతూ ఉన్నారు. ఒకసారి 12 ఏళ్ల కుర్రాడు ఆ కొండల మీదకు వెళ్ళి ఆ కొండను ఒక రంధ్రం చేయడానికి పెద్ద రాతి మీదకు ఎక్కి దానిని ఒక రంధ్రం చేయడానికి మొదలుపెట్టాడు. ఎందుకంటే తల్లిదండ్రులు చేయడం చూస్తూ ఉంటాడు కాబట్టి మరి ఉత్సుకత కొద్దీ ఆ బాలుడు కూడా అక్కడికి వెళ్ళి రంధ్రం చేయడం మొదలుపెట్టాడు. కానీ అది సరైనటువంటి రీతిలో చేస్తేనే చక్కగా రంధ్రం పడుతుంది. దురదృష్టవశాత్తు కొద్దిగా రంధ్రమైన తర్వాత మొత్తం ఆ బండే పగిలిపోతుంది. ఆ బండ ముక్కలతో పాటు బాలుడు కూడా క్రింద ఉన్నటువంటి రాళ్లలో పడిపోయాడు. ఆ బండ చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోవడంతో ఆ రాళ్ళన్నీ కూడా బాలుడి మీద పడిపోయాయి. ప్రక్కనే ఉండి చూస్తూ ఉన్నటువంటి తమ్ముడు గభారా పడిపోయి పెద్దగా ఏడ్చుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా ఇదిగో అన్నయ్య ఇలా పడిపోయాడని చెప్పి రాళ్ల మధ్యలో పడిపోయాడు అని తల్లికి చెబుతుంది. ఆ తల్లి పెద్దగా ఏడ్చుకుంటూ వెంటనే ఏం చేసింది, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అంతోని వారి స్వరూపం దగ్గరకు వెళ్ళి అంతోని వారిని ప్రార్థిస్తుంది. అంతోని వారా, నీవే మాకు దిక్కు, ఆ పసివాడిని ఎలాగైనా సరే నీవే కాపాడాలి అని చెప్పి దేవునిపై భారము వేసి అంతోని వారిని ప్రార్థించింది. ఊరంతా కదిలి ఆ బాలుడి దగ్గరకు వెళ్ళారు. వాళ్లతో పాటు ఆ తల్లి కూడా వెళ్ళింది. అక్కడ వాళ్లకు కనిపించింది రాళ్లగుట్ట మాత్రమే. అందుకే తలా ఓ చెయ్యి వేసి ఒక్కొక్క రాతిని జాగ్రత్తగా తొలగించారు. ఆ తొలగించిన తరువాత అందరూ ఆశ్చర్యపడినటువంటి విషయం ఏమిటంటే ఆ బాలుడు ఆ రాళ్లగుట్ట క్రింద చిరునవ్వుతో చక్కగా ఉన్నాడు. ఏ ఇబ్బంది లేదు. మహా అద్భుతం ఏమిటి అంటే కనీసం రాయి చిన్న గీత కూడా ఎక్కడ ఒంటి మీద కానీ ముఖం మీద కానీ లేదు. కాలు విరగలేదు, చెయ్యి విరగలేదు, తల పగలలేదు, రక్తం కారణం లేదు. చక్కగా నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ బాలుని అక్కడి నుంచి బయటకు తీసిన తర్వాత అందరూ అడిగారు, ఏమిటి నీకేమీ కాలేదు, ఏమైంది అని చెప్పి అడిగితే అప్పుడు ఆ బాలుడు చెప్పాడు, నేను క్రింద పడిపోయినప్పుడు 2 చేతులు వచ్చాయి. అవి అంతోని వారి చేతులు. ఆ చేతులు నా మీద ఇలా గొడుగులా పట్టాయి. కాబట్టి రాళ్ళు నా మీద పడకుండా ప్రక్కకు పడిపోయాయి. ఆ కొన్ని రాళ్ళు ఆ చేతుల మీద అలా నిలబడిపోయాయి, కానీ నన్ను మాత్రము తాకలేదు. అందుకే నాకు గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది కలగలేదు. నేను చక్కగా ఉన్నాను అంతోని వారి ముఖాన్ని చూచుకుంటూ అని చెప్పి ఆ బాలుడు చెబుతూ ఉన్నాడు. ఈ గొప్ప అద్భుతము మన జీవితాలలో అనేక విషయాలను బోధిస్తూ ఉంటుంది. ఒకటి, పునీతుల ఎడల భక్తి, ప్రత్యేకంగా అంతోని వారి ఎడల భక్తి. మామూలుగా తల్లి విషయము తెలిసిన వెంటనే గబగబా స్థలానికి పరిగెత్తాల్సిందయ్యో నా కొడుకు ఎలా ఉన్నాడు, ఏమైపోయాడు అని చెప్పి గగ్గోలు పెట్టుకుంటే అక్కడకు పరిగెత్తాల్సిందే. కానీ ఆ తల్లి ఎక్కడకు పరిగెత్తింది? మొట్టమొదట పునీతుని వద్దకు పరిగెడుతూ ఉంటుంది. ఆ పునీతుడిని ప్రార్థన చేసుకున్న తరువాతనే ఆమె తన బిడ్డ వద్దకు వెళుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము, ఆ పునీతునిపై ఉన్నటువంటి విశ్వాసము. ఆ పునీతుని ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు అన్నటువంటి నమ్మకము ఆమెకు ఉంది. ఆ విశ్వాసముతోటే ఆమె మొదట అంతోని వారిని ప్రార్థించి ఆ తర్వాత తన బిడ్డ వద్దకు వెళుతూ ఉంటుంది. అదే విశ్వాసము మనకు కూడా ఉండాలి. అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రాణాపాయ స్థితి కూడా కలుగుతూ ఉంటుంది. కానీ మొట్టమొదట మనకు గుర్తుకు రావాల్సింది దేవుడు. ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. ఆ
ఆ దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మనకు పునీతులు ఉన్నారు. ప్రత్యేకముగా అంతోని వారు ఉన్నారు. అంతోని వారితో పాటు అనేక మంది పునీతులు ఉన్నారు. ఎవరి పాలక పునీతులు వాళ్ళకుంటూ ఉండవచ్చు. కానీ మనము ఆ పునీతుల ద్వారా భగవంతుడిని ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన వింటారు. ఎందుకు అంటే మనం మాత్రమే కాదు ప్రార్థన చేసేది, అక్కడ అంతోని వారు కూడా మనతో పాటు ప్రార్థన చేస్తూ ఉంటారు. లేదా ఇతర పునీతులు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితం ధన్యం చేసుకున్నారు. వాళ్ళు దైవ చిత్తానుసారము జీవించిన వాళ్ళు కొందరు, ప్రభువు కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు కొందరు, దేవుని కోసమే అన్ని కష్ట నష్టాలు పడి జీవించినటువంటి వాళ్ళు కొందరు. అలాంటి వాళ్ళు మన తరపున ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వినకుండా దేవుడు ఎలా ఉంటారు? ఖచ్చితంగా ప్రార్థన వింటారు. కాబట్టి ఆ విశ్వాసము మనకు ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విశ్వాసము ఉంటుందో ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభువు కూడా అద్భుతాలు చేసినప్పుడు చాలాసార్లు అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినదే, నీ విశ్వాసమే నీకు స్వస్థత చేకూరుస్తుంది, ఈ విధంగా అనేక మందికి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసము కనుక మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దైవానుగ్రహము మనకు లభిస్తూ ఉంటుంది. రెండవది ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడూ కూడా మరవకూడదు. ఆనందం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాము, సంతోషంతో ఉన్నప్పుడు ప్రార్థన సంగతి గాలి వదిలేస్తాము. కానీ అలా కాదు, అనునిత్యము మనము ప్రార్థనలో ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మనం చేసేటువంటి వివిధ భక్తి కార్యాలు, శిలువ మార్గ ధ్యానాలే కానివ్వండి, దీక్షలే కానివ్వండి, జపమాలలే కానివ్వండి, ఇతరత్ర మనము చేసేటువంటి పునీతుల ఊరేగింపులే కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము? దివ్య సత్ప్రసాద్ ఆరాధనే కానివ్వండి, ఎందుకు చేస్తూ ఉన్నాము? వీటి ద్వారా మనలో ప్రార్థనా భావము పెంపొందడానికి, ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకోవడానికి, ప్రార్థనలో మన సమయాన్ని గడపడానికి, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనము ప్రార్థన చేయడం మాత్రం మరవకూడదు. ఎందుకు అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడితో ఏకత్వాన్ని చెందుతాము, దైవ సన్నిధిలో ఉంటాము. దేవుడు అబ్రహాముతో ఏం చెప్పారు? నా సన్నిధిని మెలగుము. ఆయన సన్నిధిలో మెలగుము అంటే ఏంటి? చేసేది ప్రార్థనే. ఆ ప్రార్థన మనము చేస్తూ ఉన్నప్పుడు, అది కూడా పునీతులతో కలిసి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సన్నిధిలోనికి మనల్ని నడిపించేటువంటిది ప్రార్థన. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మన మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రార్థన మాత్రము విడవకుండా ఉండాలి. అప్పుడే మన జీవితాలు పరిపూర్ణతలో ఉంటాయి. మన పునీతులు మనకు సహాయం చేస్తూ ఉంటారు. దేవుడు మన ప్రార్థనను ఆలకించే మన అవసర సమయాలలో ఖచ్చితంగా మనకు సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని, అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనకు ప్రసాదించమని ఈ రోజున మనము స్మరించుకునేటువంటి పునీత అంతోని వారి ద్వారా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున